శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ నేత హత్యకు కుట్ర పన్నిన సుపారీ గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు బీహారీలతో పాటు మరో 4 స్థానికులను అరెస్టు చేసినట్లు ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. పలాస మున్సిపాలిటీ చిన్నబాణాంగ్ ప్రాంతానికి చెందిన నాగరాజు అనే టీడీపీ పట్టణ అధ్యక్షుడిని హత్యకు ఈ ముఠా కుట్ర పన్నారని తెలిపారు. రియల్ ఎస్టేట్ గొడవలు, పార్టీల మధ్య ఆధిపత్య పోరు కారణంతో హత్యకు స్కెచ్ వేసినట్లు చెప్పారు. నిందితుల వద్ద 3 తుపాకులు, 45 రౌండ్ల బుల్లెట్స్, 3 బైక్స్, 9 సెల్ ఫోన్స్ను సీజ్ చేశామన్నారు. హత్య కుట్రలో 17 మంది ప్రమేయం ఉందని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఒక వ్యక్తిని చంపడం కోసం కొంతమంది బీహార్ రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని డబ్బులు ఇచ్చి హైర్ చేసుకొని ఒక వ్యక్తిని చంపడం కోసం కొంతమంది ఇక్కడ ప్రయత్నం చేశారు. వీళ్ళు చంపాలనుకున్న పర్సన్ పేరు వచ్చి నాగరాజు. సో వీళ్ళది ఇక్కడ మనకి చిన్నబడం విలేజ్. సో వీళ్ళు చంపాలనుకున్న వాళ్ళు వచ్చి అంపోలి శ్రీనివాస్, కూర్మపు ధర్మారావు అండ్ వాళ్ళకి కోటా శ్రీనివాసరావు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఆ వ్యక్తిని చంపాలనుకొని చేశారు. దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య ఉన్న కొన్ని పర్సనల్ గొడవలు కావచ్చు, అలానే ఊరిలో ఆధిపత్యం ఎవరిది ఉండాలి, మేము ఉండాలా మీరు ఉండాలన్న ఒక ఆధిపత్య ధోరణి కావచ్చు, వీళ్ళ మధ్య ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్, రాజకీయంగా వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో, ఒకరు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇంకొక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీటితో పాటుగా వీళ్ళ మధ్య సివిల్ తగాదాలు, భూమి తగాదాలు కొన్ని ఉన్నాయి. వీళ్ళు కొంచెం రియల్ ఎస్టేట్ చేయడం కావచ్చు, దాంట్లో ఈ డబ్బులు సంబంధించిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలకి సంబంధించి కూడా వీళ్ళ మధ్య ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళు కాకుండా బయట నుంచి ఒక టీముని తీసుకొని వచ్చి వీళ్ళని చంపి దానికి సాక్ష్యాధారాలు లేకుండా చేసి అది ఎవరు చంపారో తెలియకుండా ఉండాలి అన్నట్లు వీళ్ళ ప్లానింగ్ చేశారు. సో అలా ప్లాన్ చేసి అలా చంపిన తర్వాత మనకి ఏదైనా ఒక శాంతి భద్రతల సమస్యలాగా ఇది చేయాలన్నది ఒక మోటివ్ అన్నది వీళ్ళకి కనిపిస్తుంది. సో వీళ్ళు మొత్తంగా మనకి బీహార్కి సంబంధించి ఇప్పుడు మనకి 3 దొరికారు. అండ్ ఇక్కడ లోకల్గా పలాసాకు సంబంధించి మొత్తం 4, టోటల్గా 7 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం.